ఇవాళ మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వీటి వెనక ఫిలాసఫీ ఏంటి, రిటర్న్స్ అండ్ రిస్క్ ఎలా ఉంటాయి, బిగినర్స్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా అన్న దాన్ని ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తా. అంతేకాదు హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్లో నెంబర్ 1 అగ్రెసివ్, నెంబర్ 2 కన్జర్వేటివ్, నెంబర్ 3 బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ అనే 3 రకాల కేటగిరీలు సింపుల్గా పర్టికులర్గా ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో పూర్తి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణుకా కాకినాడలో. మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేయడం మర్చిపోకండి మరియు నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి. సో మీరు మా ఎగ్జైటింగ్ లాగ్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్ బేసిక్స్ ఒకసారి గుర్తు చేసుకుందాం. ముందుగా మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, మనకు బేసిక్ ఐడియా కావాలి కదా. సింపుల్ గా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది మనమంతా కలిసి మన డబ్బును ఒక ఫండ్ మేనేజర్ దగ్గర పెట్టుకుంటాం. ఆ ఫండ్ మేనేజర్ మన డబ్బును ఈక్విటీ షేర్స్, డెట్ బాండ్స్, గోల్డ్ లాంటి ఇన్స్ట్రుమెంట్స్ లో పెట్టుబడి పెడతారు. ఇవి ఎస్ఐపి లేదా లంసమ్ గా పెట్టొచ్చు. మన డబ్బుతో డైవర్ఫికేషన్ చెయ్యొచ్చు మరియు ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ కూడా లభిస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునే హైబ్రిడ్ ఫండ్ కూడా మ్యూచువల్ ఫండ్స్ లో ఒక కేటగిరీ. వాట్ ఆర్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్? హైబ్రిడ్ అంటే మిక్స్ అనే అర్థం. అంటే ఈక్విటీ ప్లస్ డెట్ వాటిలో కలిపి పెట్టే విధానం. మన ఇన్వెస్ట్మెంట్ చేసే మనీ ఈక్విటీ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే హై రిటర్న్స్ అండ్ హై రిస్క్ ఉంటుంది. ఒకవేళ డెట్ అనగా బాండ్స్, ఎఫ్డీస్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో మన మనీని ఇన్వెస్ట్మెంట్ చేస్తే లో రిస్క్ లో రిటర్న్ ఉంటుంది. అంటే హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ లో స్టెబిలిటీ అండ్ గ్రోత్ రెండు ఉంటాయి. ఇవి బ్యాలెన్స్ గా ముందుకు సాగుతాయి. రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు వీటిని మంచి ఎంపిక అని అంటారంటే రిస్క్ ఎక్కువగా తీసుకోలేని వారు, రిటర్న్స్ కోరుకున్న వారికి మరియు బిగినర్స్ కు ఇది పర్ఫెక్ట్ స్టార్టింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ లో భాగమైన అగ్రెసివ్, కన్జర్వేటివ్ అండ్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 1 అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ అంటే ఏంటి? ఈక్విటీలో 65% లేదా అంతకంటే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మిగతా 35% లేదా అంతకంటే ఎక్కువగా డెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. రిటర్న్స్ అయితే ఈక్విటీ ఫండ్ కంటే తక్కువగా ఉంటాయి. డెట్ కంటే ఎక్కువగా రిటర్న్స్ వస్తాయి. రిస్క్ మోడరేట్ గా ఉంటుంది, కానీ ఈక్విటీ ఫండ్స్ కన్నా తక్కువే. వెల్త్ బిల్డింగ్ కోసం 5 years పైగా ఇన్వెస్ట్మెంట్ చేసే వారికి ఇది సూటబుల్ అని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీ వయసు 30 సంవత్సరాలు, మీకు మంచి ఉద్యోగం ఉంది, మీరు లాంగ్ టర్మ్ వెల్త్ గ్రోత్ చేయాలనుకుంటున్నారా? అయితే ఎస్ఐపి చేయాలనుకుంటే అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ మీకు మంచి ఎంపిక అని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ కి ఐసిఐసి ప్రొడెన్షియల్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్స్, ఎస్బీఐ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్, మీరు వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. నెంబర్ 2 కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ అంటే ఏంటి? వీటిలో 70-80% డెట్ ఇన్స్ట్రుమెంట్ లో ఉంటాయి. 20-30 ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్లు ఉంటాయి. స్టేబుల్ ఇన్కమ్ అండ్ కన్సిస్టెంట్ రిటర్న్స్ వస్తాయి. రిటర్న్స్ ఈక్విటీ కంటే తక్కువ, కానీ రిస్క్ తక్కువే. ఎల్డర్ పీపుల్, షార్ట్ టర్మ్ గోల్స్ ఉన్న వారికి ఇది బెస్ట్ చాయిస్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రిటైర్మెంట్ దగ్గరగా ఉంటే లేదా మీరు క్యాపిటల్ ప్రొడక్ట్ చేయాలనుకుంటున్నారా? కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ ని చూస్ చేసుకోండి. మంచి స్టెబిలిటీ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కోటక్ డెట్ హైబ్రిడ్ ఫండ్, హెచ్డిఎఫ్సి హైబ్రిడ్ డెట్ ఫండ్. నెంబర్ 3 బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్. ఇవి మార్కెట్ పరిస్థితులను బట్టి ఈక్విటీ అండ్ డెట్ రేషియోని ఆటోమేటిక్ గా మార్చుకుంటాయి. మార్కెట్ హైగా ఉంటే ఈక్విటీ తగ్గిస్తుంది, డెట్ ఫండ్ ను పెంచుతాయి. మార్కెట్ లోలో ఉంటే ఈక్విటీని పెంచి డెట్ ను తగ్గిస్తాయి. ఇవి ఆటోమేటిక్ గా రీబ్యాలెన్సింగ్ కాబట్టి మీరు టెన్షన్ పడవలసిన పని లేదు. ఇందులో రిస్క్ అంటే తక్కువగానే మేనేజ్ అవుతుంది. రిటర్న్స్ అయితే స్టడీగానే వస్తాయి. బిగినర్స్, రిటైర్డ్ పీపుల్, అన్ఎమోషనల్ ఇన్వెస్టర్స్ కి ఇది పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పవచ్చు. ఎగ్జాంపుల్, మీకు స్టాక్ మార్కెట్ మీద అంత నాలెడ్జ్ లేదు కానీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ ఈజ్ బెస్ట్. ఎగ్జాంపుల్ కి ఐసిఐసి ప్రొడెన్షియల్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్, హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్. చివరగా హైబ్రిడ్ ఫండ్ కోసం చెప్పాలనుకునేది ఏమిటంటే లాంగ్ టర్మ్ విజన్ ఉంటే ఎస్ఐపి ద్వారా హైబ్రిడ్ ఫండ్ బాగా సూట్ అవుతుంది. రిస్క్ టాలరెన్స్ ని బట్టి ఫండ్ ఎంచుకోవచ్చు. ఒకే ఫండ్ లో పెట్టవలసిన అవసరం లేదు. మీరు కాంబినేషన్ లో హైబ్రిడ్ ఫండ్ లో మీకు డైవర్ఫికేషన్ చేయొచ్చు. టాక్సేషన్ కూడా ఇంపార్టెంట్. ఈక్విటీ పోర్షన్ ఎక్కువగా ఉంటే ఈక్విటీ టాక్సేషన్ అప్లై అవుతుంది. మీరు బిగినర్స్ అయితే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ ని కన్సిడర్ చేయండి. మీకు రిస్క్ తీసుకోవాలని ధైర్యం ఉంటే అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ ఈజ్ మంచి ఆప్షన్. మీకు సేఫ్టీ కావాలంటే కన్జర్వేటివ్ హైబ్రిడ్ ని ట్రై చేయండి. ఇలాంటి ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం రేణుకా కాకినాడ లాగ్స్ ఛానల్స్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అభిప్రాయాలను, డౌట్స్ ను కామెంట్ లో పెట్టండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ ఇన్వెస్టింగ్ అండ్ టేక్ కేర్.